రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 196 కోట్లను మంజూరు చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 22 నూతన కోర్టులు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడంతో న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను నంద్యాల బార్ అసోసియేషన్ నాయకులు ఘనంగా సోమవారం రాత్రి సన్మానించారు. ఎనికిరానా ఓకే సార్. నంద్యాల ప్రాంత వాసులకు న్యాయం మరింత త్వరగా అందే విధంగా మరియు పెండింగ్లో ఉన్న సత్వర కేసుల పరిష్కారం కోసం నూతన కోర్టులను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల్లో మౌలిక సదుపాయాల రూపకల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. జూనియర్ న్యాయవాదుల సంక్షేమం మరియు కోర్టుల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి పలువురు పాల్గొన్నారు. హైకోర్టు వాళ్ళు 5 కోట్లైనా సరే ఇక్కడ పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము, వర్క్ పెట్టేసి ఉందని చెప్పేసి వాళ్ళు ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్కు ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం కూడా పంపడం జరిగింది. లా డిపార్ట్మెంట్ పంపిస్తే మన మంత్రివర్యులు మంత్రివర్యులు మనకు ఇక్కడ 3 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, 1 జిల్లా కోర్టు, మొత్తం 4 కోట్లకు ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకు. కాబట్టి అంతేకాకుండా మన కోర్టు పని మీద ఏ విషయం మీద పోయి వాళ్ళని అడిగినా కానీ మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి ఆల్వేస్ మన యొక్క భారత సెషన్కు ఎంతో సహాయం సహకారంగా ఉంటున్నారు. వారికి చిరు సన్మానంగా మనము ఇక్కడికి ఆహ్వానించడం. నేను చాలా కనబడినప్పుడంతా మీకు సందర్భాలు చెప్తా ఉంటాను. రామచంద్రరావు చెప్పారు, మనకు మీరు ఒక చిన్న రూమ్లో నాకు సన్మానం చేసినారు. ఆ రోజులో అది పెద్దగా హాల్ చేస్తామన్నారు. నాకు ఏదైనా మనకు కావాల్సిన రిప్రజెంటేషన్ ఇవ్వండి, నేను చేయడానికి. ఎందుకంటే నిధులు ఉన్నాయి, మళ్ళీ బడ్జెట్ క్లోజ్ అయిపోతుంది మార్చి 31 అని చెప్పా. ఈ రోజు వరకు కూడా రాలే. 31 తేదీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. బడ్జెట్ ఎందుకంటే మిగులు బడ్జెట్ మన దగ్గర అన్ని డిపార్ట్మెంట్లో మిగులు బడ్జెట్ ఉన్నాయి. లా డిపార్ట్మెంట్ మనం 99.5% కంప్లీట్ ఖర్చు అయిపోయింది. ఎందుకంటే మొన్ననే 24-25 దాదాపుగా కొన్ని వందల కోట్లు ఇచ్చాం, రిలీజ్ అయిపోయినాయి. వర్క్స్ అన్ని ఆన్ గోయింగ్. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ 25-26 సంవత్సరం కూడా క్లోజ్ అయిపోయింది రేపటితో. మళ్ళీ 26-27 సంవత్సరంలో మనకు నిధులు ఉన్నాయి. మీరు తొందరగా ఇస్తే ఏదైనా అవుతాయి. ఎందుకంటే మేము కూడా బిజీగా ఉంటాం కాబట్టి దాని డిపార్ట్మెంట్ ఆ చేతులు ఉంది కాబట్టి మనం ఏం చేయాలో మనం చేయాల్సిన అవసరం. మీరు చెప్పారు కేసుల గురించి. ఇప్పుడు కోర్టులు 3-4 కోట్లు మనకు వచ్చాయి. కర్నూలు జిల్లాలో ఆమె ప్రతిభ కూడా పాపం ఇక్కడే సెక్రటరీగా పనిచేసి ఇక్కడే జడ్జిగా పనిచేశారు కాబట్టి ప్రత్యేకంగా ఆమె కూర్చొని రిజిస్టర్ గారు కూర్చొని నిందాలకు మనం ఉన్నాం కాబట్టి పాపం దాదాపుగా ఒక కొడుమూరు కూడా తప్పనిచ్చి మొత్తం జిల్లాలో ఉండే అన్ని జిల్లాకి ఇది కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ మీద ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా కోర్టు శాంక్షన్ చేయడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.